ఓం శాంతి 2/1/1980 ఉదయం మురళి. ఓం శాంతి. అవ్యక్త బాబ్దాదా, మధుబన్. రాబోయే ప్రపంచం ఏ విధంగా ఉంటుంది? ఈరోజు అవ్యక్త మహావాక్యాలు. స్వర్గ రచయిత అయిన శివబాబా అన్నారు, ఈరోజు బాబ్దాదా ఏ సభను చూస్తున్నారు? భగవంతుని వారసులు, వారసురాళ్ల నుండి భవిష్యత్తులో కాబోయే రాకుమారుడు, రాకుమారీల సభ. సత్యమైన భగవంతుని పిల్లలు, వారసులు, వారసురాళ్ళు. ఈ నశ సదా ఉంటుందా? రాకుమారి కుమారుల జీవితం కంటే ఈ జీవితం కోటాను కోట్ల రెట్లు శ్రేష్టమైనది. ఇటువంటి శ్రేష్ఠాత్మలు మీరు. మీ శ్రేష్టతను తెలుసుకుని నిరంతరం ఇదే సంతోషంలో ఉంటున్నారా? ఈశ్వరీయ కుమారి కుమారుల యొక్క గొప్పతనం ఎంత గొప్పది అనే విషయం గురించి ఈరోజు వతనంలో బాబా మరియు దాదా ఇద్దరి మధ్య ఆత్మిక సంభాషణ జరిగింది. భవిష్య జీవితం యొక్క సంస్కారాలన్నీ ఈ జీవితం నుండే ప్రారంభమవుతాయి. భవిష్యత్తులో రాజవంశీయులు, రాజ్యాధికారులు కనుక సదా సర్వ సంపదలతో సంపన్నంగా, ప్రతి వస్తువు సమృద్ధిగా, సదా రాజరికపు హోదాతో ప్రతి జన్మను గడుపుతారు. ప్రతి ఒక్కరి జీవితంలో సర్వప్రాప్తులు సేవలందించడానికి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ప్రాప్తించాలనే కోరిక మీకు ఉండదు, కానీ నా యజమాని నన్ను ఉపయోగించుకోవాలని సర్వప్రాప్తులు కోరుకుంటాయి. నలువైపుల వైభవాల యొక్క ఖజానాలు నిండుగా ఉంటాయి. ప్రతి వైభవం సుఖాన్నిచ్చేటందుకు సదా తయారుగా ఉంటాయి. సదా సంతోషపు బాజాలు స్వతహాగానే మోగుతూ ఉంటాయి. మ్రోగించవలసిన అవసరం లేదు. మీ రచన అయిన చెట్లు, వనస్పతి, విశ్వపతి అయిన మీ ఎదురుగా వాటి ఆకులను కదిలించడం ద్వారా విభిన్న రకాల గీతాలను ఆలపిస్తాయి. చెట్ల ఆకుల కదలిక ద్వారా విభిన్న రకాల సహజ గీతాలు అక్కడ ఉంటాయి. ఈ రోజుల్లో అనేక రకాలైన పాటలను కృత్రిమంగా ఎలాగైతే తయారు చేస్తారో అలా అక్కడ పక్షుల కిలకిల రావాలే విభిన్న గీతాలుగా ఉంటాయి. చైతన్య ఆట బొమ్మల వలె అనేక రకాలైన ఆటలను మీకు చూపిస్తాయి. ఈనాటి ఇక్కడి మానవులు మనసుకు ఉల్లాసాన్ని కలిగించేటందుకు అనేక రకాల ధ్వనులను, మిమిక్రీని అనుకరిస్తారు కదా. అదేవిధంగా అక్కడ పక్షులు మీరు సైగ చేస్తే చాలు రకరకాలైన సుందర ధ్వనులతో మిమ్మల్ని ఉల్లాసపరుస్తాయి. అదేవిధంగా ఫలాలు మరియు పుష్పాలు కూడా ఉంటాయి. ఫలాలు ఎంతటి విభిన్న రసాలను కలిగి ఉంటాయంటే ఇక్కడ ఉప్పు, పంచదార, మసాలా మొదలైన వాటిని వేసి ఆ రసనను పొందుతారు. అలాగే అక్కడ రకరకాల రసాలను అందించే సహజ ఫలాలు ఉంటాయి. ఇక్కడ వలె అక్కడ పంచదార మిల్లులు ఉండవు. తీయని ఫలాలు ఉంటాయి. ఏ రుచి కావాలంటే ఆ రుచిని సహజ సిద్ధ ఫలాల ద్వారా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ వలె ఆకుకూరలు ఉండవు. అక్కడ ఫలాలు, పువ్వుల ద్వారా కూరలు తయారు చేసుకుంటారు. పాలైతే నదుల వలె ఉంటాయి. మంచిది, ఇప్పుడు తాగుతారా? ఫలాలు సహజ రసాలతో ఉంటాయి. తినడానికి వేరుగా, త్రాగడానికి వేరుగా ఉంటాయి.
కష్టపడి రసం తీయాల్సిన పని కూడా ఉండదు. కొబ్బరి నీళ్లు ఎంత సహజంగా త్రాగగలరో అంతలా ప్రతి ఫలంలో రసం నిండుగా ఉంటుంది. ఫలాన్ని చేతిలోకి తీసుకొని వేలుతో కొంచెం నొక్కగానే రసాన్ని త్రాగవచ్చు. స్నానం చేయడానికి నీళ్లు ఉంటాయి. ఈనాటి గంగాజలం పర్వతాల నుండి మూలికలను రాసుకొని వస్తుంది. అందువలన ఆ గంగాజలానికి చాలా గొప్పతనం ఉంటుంది. క్రిములు ఉండవు కనుక పావనగంగా అని అంటారు. అలాగే అక్కడ కూడా పర్వతాలపైన సువాసన కలిగిన వనమూలికలుంటాయి. అక్కడి నుండి నీరు వస్తుంది. అందువలన స్వతహాగానే నీరు సువాసనగా ఉంటుంది. సెంటు వేయక్కర్లేదు. కానీ స్వతహాగానే పర్వతాలలో ఉండే సువాసన మూలికలను రాసుకుంటూ వస్తుంది. అందువలన నీరు చాలా సువాసన కలిగి ఉంటుంది. అక్కడ అమృతవేళ టేప్ రికార్డర్ మేల్కొల్పదు. పక్షుల ధ్వని సహజ పాటగా ఉంటుంది. దాని ద్వారా మీరు మేల్కొంటారు. అక్కడ పొద్దున్నే మేల్కొంటారు. కానీ అక్కడ అలసిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే చైతన్య దేవతలు ఉదయమే మేల్కొన్న దానికి గుర్తుగానే భక్తులు కూడా ఉదయమే మేల్కొంటారు. భక్తిలో కూడా అమృతవేళకు గొప్పతనం ఉంది. ఉదయమే మేల్కొంటారు. కానీ వారు సదా జాగృతి జ్యోతులుగానే ఉంటారు. ఏమీ కష్టమైన పనులు ఉండవు. బుద్ధికి కూడా పని ఉండదు. ఏ బరువు ఉండదు. అందువలన నిద్రపోయినా మేల్కొన్నా సమానమే. ఉదయమే లేవాలని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ అలా అనుకోవలసిన పని లేదు. మంచిది. అక్కడ ఏం చదువుకుంటారు? లేక చదువు ఉండకూడదని అనుకుంటున్నారా? అక్కడ చదువు ఒక ఆట. ఆటలాడుకుంటూ చదువుకుంటారు. రాజధాని యొక్క జ్ఞానమైతే కావాలి కదా. అందువలన అక్కడ రాజవిద్యే చదువు. కానీ అక్కడ ముఖ్య సబ్జెక్టు చిత్రలేఖనం. చిన్నవారు పెద్దవారు అందరూ చిత్రకారులుగా ఉంటారు. పాటలు, చిత్రలేఖనం మరియు ఆటలు, పాటలు అంటే గాన విద్య ఉంటుంది. సంగీతం పాడతారు, ఆడుకుంటారు, వీటితోనే చదువుకుంటారు. అక్కడ చరిత్ర అంతా సంగీతం లేదా కవితల రూపంలో ఉంటుంది. ఇక్కడలా బోర్ కొట్టే విధంగా ఉండదు. నాట్యం కూడా ఒక ఆటే కదా. నాటకాలుంటాయి కానీ సినిమాలు ఉండవు. నాటకాలు ఉంటాయి. మనోరంజనం కోసం హాస్య నాటకాలు ఉంటాయి. చాలా నాటకశాలలు ఉంటాయి. అక్కడ మహల్స్లో విమానాలు వరుసలో ఉంటాయి. మరియు విమానాలు నడపడం కూడా చాలా సహజం. సూర్యరశ్మి ఆధారంగా అన్ని పనులు జరుగుతాయి. ఇలా మీ గురించే అంతిమ ఆవిష్కరణ జరిగింది. ధనం, బంగారు నాణేలు ఈనాటి కాగితాల వలె ఉండవు. రూపురేఖలు మారిపోతాయి. చాలా మంచి మంచి డిజైన్లు ఉంటాయి. కేవలం నిమిత్త మాత్రంగా ఇచ్చిపుచ్చుకుంటారు. ఎలాగైతే ఇక్కడ మధువనంలో అందరూ వేర్వేరు విభాగాలకు అధికారులుగా ఉంటారు కదా. అందరూ పరివారమే అయినా కానీ అక్కడ నిమిత్తమైన వారిని అడిగి తీసుకుంటారు. ఒకరిస్తారు, ఇంకొకరు తీసుకుంటారు. అలాగే అక్కడ కూడా ఒకే కుటుంబంలా ఉంటారు.
దుకాణదారులు కొనుగోలుదారుల వలె ఉండరు. అందరూ యజమానులనే భావనయే ఉంటుంది. కేవలం పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు. కొన్ని ఇస్తారు, కొన్ని తీసుకుంటారు. లోటనేది ఎవరికీ ఉండదు. ప్రజలకు కూడా లోటుండదు. ప్రజలు కూడా తమ శరీర నిర్వహణ కంటే కోటాను కోట్ల రెట్లు ధనవంతులుగా ఉంటారు. అందువలన నేను కొనుగోలుదారుడిని, వీరు యజమాని అనే భావన ఉండదు. స్నేహంతో ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయి. లెక్కల ఖాతా యొక్క ఒత్తిడి ఉండదు. రిజిస్టర్ ఉండదు. రత్నజడిత వాయిద్యాలు ఉంటాయి. సహజ సంగీతం, శ్రమ వాయించవలసిన పని లేదు. వ్రేలితో మీటగానే మోగుతాయి. దుస్తులైతే చాలా మంచివి ధరిస్తారు. ఎలాంటి కార్యమో అలాంటి దుస్తులు, ఎలాంటి స్థానమో అలాంటి దుస్తులు. అలంకారాలు కూడా చాలా రకాలు ఉంటాయి. రకరకాల కిరీటాలు, నగలు ఉంటాయి. కానీ అవి బరువుగా ఉండవు. దూది కంటే తేలికగా ఉంటాయి. మేలిమి బంగారం ఉంటుంది. వజ్రాలు ఎలా ఉంటాయంటే ప్రతి వజ్రం అనేక రంగుల కాంతిని విరజిమ్ముతూ ఉంటుంది. ఒక వజ్రం నుండి 8 రంగులు కనిపిస్తాయి. ఇక్కడ రకరకాల రంగుల ట్యూబ్లైట్లను వేస్తారు కదా. అక్కడ వజ్రాలే ట్యూబ్లైట్ల వలె రకరకాల రంగుల కాంతినిస్తాయి. ప్రతి ఒక్కరి మహలు రంగురంగుల కాంతితో అలంకరింపబడి ఉంటుంది. ఇక్కడ అనేక అద్దాలు పెట్టి ఒకే వస్తువును రకరకాల రూపాలుగా చూపిస్తారు కదా. అలాగే అక్కడ రత్నాలతో పైకప్పు అలంకరింపబడి ఉంటుంది. అది ఒకటే అయినా అనేక రూపాలుగా కనిపిస్తుంది. బంగారం యొక్క కాంతి మరియు వజ్రాల కాంతి రెండూ కలిసి మహలు అంతా ప్రకాశమయంగా కనిపిస్తుంది. సూర్యకిరణాలు బంగారు కాంతితో ఎలా ఉంటాయో అలాగే అక్కడ వేల లైట్లు వెలుగుతున్నంత కాంతి ఉంటుంది. విద్యుత్ వైర్లతో పనిలేదు. ఈనాటి రాజకుటుంబాల్లో లైట్లు కాంతి విరజిమ్ముతూ కనిపిస్తాయి కదా. రకరకాల డిజైన్లతో కూడిన దీపాలుంటాయి. కానీ అక్కడ నిజమైన వజ్రాలతో ఉంటాయి. కనుక ఒక్క దీపం అనేక దీపాల కాంతిని ఇస్తుంది. ఎక్కువ శ్రమించవలసిన పని లేదు. అన్నీ సహజ సిద్ధంగా ఉంటాయి. భాష అయితే చాలా శుద్ధమైన హిందీయే ఉంటుంది. ప్రతి మాట వస్తువుని స్పష్టంగా రుజువు చేస్తుంది. అలాంటి భాష ఉంటుంది. విదేశీయులతో మీ ఇంగ్లాండ్ మరియు అమెరికా ఎక్కడికి వెళ్ళిపోతాయి? అక్కడ మహళ్ళు తయారవ్వవు. మహళ్ళైతే భారతదేశంలోనే తయారవుతాయి. అక్కడికి కేవలం విహరించడానికి వెళ్తారు. అక్కడ విహార స్థలాలు ఉంటాయి. అవి కూడా కొన్ని ఉంటాయి, అన్నీ ఉండవు. విమానం ఎక్కగానే అది ధ్వని కంటే వేగంగా చేరిపోతుంది. విమాన వేగం అంత ఎక్కువ ఉంటుంది. ఎలాగైతే ఫోన్లో మాట్లాడినంత త్వరగా విమానం వెళ్ళిపోతుంది. అందువలన ఫోన్ చేయాల్సిన అవసరం ఉండదు. విమానాలు కూడా కుటుంబమంతటికీ కలిసి ఉంటుంది, వ్యక్తిగతంగా కూడా ఉంటాయి. ఇప్పుడు విమానంలో కూర్చున్నారా? ఇప్పుడు సత్యయుగి విమానాన్ని వదిలేసి బుద్ధి యొక్క విమానంలోకి వచ్చేయండి. బుద్ధి విమానం కూడా అంత వేగవంతమైనదిగా ఉందా?
సంకల్పం కూడా వేగంగా ఉందా? సంకల్పం చేయగానే సూర్యచంద్రులకు అతీతంగా మీ ఇంటికి చేరిపోవాలి. అలా బుద్ధి యొక్క విమానం సదా తయారుగా ఉందా? సదా విఘ్నాలకు అతీతంగా ఉందా? ఎటువంటి దుర్ఘటనలు, ప్రమాదాలు జరగకూడదు. అనగా వెళ్ళాలనుకునేది పరంధామం, కానీ విమానం భూమిని వదల్లేకుండా లేదా ఏదో ఒక పర్వతాన్ని ఢీకొని పడిపోకూడదు. వ్యర్థ సంకల్పాలే పర్వతం, వాటి నుండి ఎదుర్కోవాలి. అందువలన ప్రమాదాలకు అతీతంగా బుద్ధిరూపి విమానం సదా తయారుగా ఉండాలి. మొదట ఈ విమానం ఎక్కాలి, అప్పుడే ఆ విమానం లభిస్తుంది. అలా సదా తయారుగా ఉన్నారా? సర్వ విషయాలలో అవునా అలాగా అంటున్నారు, కానీ ఈ విషయాలలో అవునా అలాగా అని అనడం లేదు. ఈరోజు వతనంలో స్వర్గం యొక్క పటాన్ని తీశారు, అందువల్లనే మీ అందరికీ కూడా వినిపించాను. స్వర్గంలోకి వెళ్ళడానికి బ్రహ్మబాబా తయారీలు చేస్తున్నారు, అందువలన స్వర్గం యొక్క పటాన్ని తీశారు. మీరందరూ తయారే కదా? ఏమి తయారు చేసుకోవాలో తెలుసు కదా? బాబాతో కలిసి ఎవరు స్వర్గద్వారాన్ని దాటుతారు? దానికి అనుమతి పత్రం తీసుకున్నారా? అనుమతి పత్రం పాస్ను తీసుకున్నారు, కానీ బాబాతో పాటు ద్వారాన్ని దాటే పత్రం కూడా ఉండాలి. ముఖ్య వ్యక్తులకు అనుమతి పత్రం ఒకటి ఉంటుంది, రాష్ట్రపతికి వేరుగా ఉంటుంది కదా. అలాగే ఇది విశ్వపతి యొక్క అనుమతి పత్రం. ఏ పత్రం తీసుకున్నారో మీ పత్రాన్ని పరిశీలించుకోండి. ఈ విధంగా వర్తమానంలో యజమాని పిల్లల నుండి రాకుమారులుగా అయ్యేవారికి, ప్రకృతి యజమానుల నుండి విశ్వ యజమానులుగా అయ్యేవారికి, మాయాజీతుల నుండి జగజ్జీతులుగా అయ్యేవారికి, ఒకే సంకల్పం యొక్క విధి ద్వారా సిద్ధిని పొందేవారికి, సర్వసిద్ధి స్వరూపులకు, సదా సమీపంగా ఉండేవారికి, సదా సమీపంగా ఉంటూ స్వర్గద్వారాన్ని తోడుగా దాటేవారికి, శ్రేష్ఠ ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే బాబా, నమస్తే. ఓం శాంతి.